తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, కుమారస్వామి వారి జన్మ వృత్తాంతం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా విషయాలు తెలియచేస్తూ ఉంటారు అందరు దేవీ దేవతల గురించి. ఇప్పుడు విశేషంగా తమిళనాడులో వారికి ఇప్పుడు వైశాఖ మాసం కాబట్టి వారు ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే పూర్తిగా ఒక్కసారి కుమారస్వామి వారి జన్మ వృత్తాంతం చాలా విశేషంగా ఉంటుందని తెలుసు. ఇది అందరూ తలపెట్టిన కార్యం. ఇది తారకాసుర వధ గురించి మరి ఆ విశేషాలు తెలియచేస్తారా? మన ద్రవిడ సాంప్రదాయంలో ప్రధానమైనటువంటి దేవుడిగా మనం కుమారస్వామిని ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే భారతదేశంలో ఒకవైపు ఆర్య సాంప్రదాయం, మరొక వైపు ద్రవిడ సాంప్రదాయం రెండు కూడా పరిఢ వెళ్ళినటువంటి ప్రాంతం ఇది. మనకు ఆర్య సాంప్రదాయం ప్రకారం చూస్తే మనకి రాములు వారు, కృష్ణులు ఇట్లాంటి వీళ్ళందరూ కూడా దేవతలు మనం ఉన్నాం. అలానే మన ద్రవిడ సాంప్రదాయానికి వచ్చేసరికి ప్రధానంగా ఒకడు గణేశులు, రెండవవారు కుమారస్వామి. ఇద్దరు యొక్క ప్రాముఖ్యత మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగా కుమారస్వామి యొక్క వృత్తాంతమే ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం. మహాశక్తి సంపన్నుడైనటువంటి దేవతగా ఆయన్ని వర్ణిస్తూ ఉన్నాం మనం. దీనికి సంబంధించి మనకి కాళిదాసు గారే ఒక అద్భుతమైనటువంటి కుమార సంభవం అనేటువంటి ఒక పుస్తకం, ఒక గ్రంథం కూడా వారు రాయటం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పౌరాణిక కథ ఏమిటి అని అంటే, తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరినీ కూడా చాలా హింస పెడుతూ ఉంటే, ఆ తారకాసురుడు వరం ఏం కోరుకున్నాడు అంటే, పార్వతీ పరమేశ్వరులకి పుట్టినటువంటి పిల్లవాడి చేతే నాకు మృత్యు ఉండాలి అని కోరుకున్నట్ట. ఎందుకని అంటే, సతీదేవి అప్పటికి ఆ దక్షయజ్ఞంలో ప్రాణత్యాగం చేసేసింది. శివుడు ఏం చేశాడు, ఆమె లేకపోతే ఇంకా నేను ఇలాగ బ్రహ్మచారిగానే ఉండిపోతానని చెప్పి ఈయన పోయి ఆమెను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. శివుడి తపస్సుని ఎవడన్నా భగ్నం చేయగలడా? ఎవడికి సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడు అమ్మవారు మళ్ళీ తిరిగి వస్తుందా? ఒకవేళ ఆమె వచ్చినా ఈయన స్వీకరించాలి కదా ముందు. కాబట్టి ఇది జరగదు కదా ఎలాగూ. కనుక నన్ను ఎవడు చంపేవాడు ఉండడు. శివుడి యొక్క కుమారుడు అని అంటే ముందు ఆయనకు భార్య ఉండాలి, భార్యకు ఒక పిల్లవాడు పుట్టాలి, అప్పుడు కదా గొడవ అంతాను. వాళ్ళు భార్య ఆయన పెళ్ళే నేను చేసుకోని నాకు అక్కర్లేదని చెప్పి కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఎలాగ ఏం చెయ్యాలి అని అంటే, అప్పుడు మన్మధుడిని ప్రయోగించారు శివుడి మీద. సరే, ఈ మన్మధుడు ఆయన పుష్పబాణాలు వేయటం, శివుడు మూడవ కన్ను తెరవటం, ఈయన భస్మం అయిపోవటం. అప్పటి నుంచి మన్మధుడికి శరీరం అనేది లేకుండా అనంగుడు అనేటువంటి పేరు వచ్చేసింది ఇంకా ఆయనకి. రతీదేవి వచ్చి ఈయన ప్రార్థిస్తే శివుణ్ణి శరీరం లేకుండానే ఉంటాడు ఆయన అని చెప్పి వరం ఇచ్చాడు అని చెప్పి మొత్తానికి తపస్సు భగ్నం అయ్యింది. మరి సతీదేవి అక్కడ పార్వతీదేవిగా జన్మించింది, హిమవంతుడికి కుమార్తెగా. ఈమె ఏం చేస్తున్నది, ప్రతిరోజు కూడా ఈయనకి సేవలు చేస్తూ ఉన్నది. అయితే ఈయన ఎవరిని వివాహం చేసుకొని అన్నాడుగా, ఈమె ఎన్ని సేవలు చేసినా ఆయన మనసు కరగట్లా. మరి ఇప్పుడు ఎలాగ వీళ్ళిద్దరిని కలపటం, దానికోసమే మన్మధుడిని ప్రయోగించారు. మొత్తానికి కనీసం కన్నెత్తన్న చూశాడు ఆమె ఎవరనేది. ఈమెమో పట్టు కూర్చొని ఉంది, ఆయన తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవాలి. దేవతలందరూ వచ్చారు, ఆయన ఏదో నచ్చ చెప్పారు. సరే, మొత్తానికి ఇద్దరికి పెళ్లి చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క కలయిక వల్ల ఒక పిల్లవాడు పుట్టితే ఆ పిల్లవాడి వల్ల తారకాసురుడు సంహరింపబడతాడు. సరే, మొత్తానికి వీరిద్దరి యొక్క సంయోగం జరిగింది. జరిగిన తరువాత ఈ దేవతలకి హడావుడి ఎక్కువ, గొడవ చేస్తారు, మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేశారు, ఎంత తొందరగా పిల్లవాడు పుడితే అంత తొందరగా రాక్షసుడు సంహరింపబడతాడు కదా, ఇప్పటికే వీడి బాధలు పట్టించలేకుండా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, రహస్యంగా అమ్మవారి యొక్క కడుపులో నుంచి ఆ పిండాన్ని తీసుకొని వస్తే ఇప్పుడు ఆ పిండం ఎంత మహాశక్తివంతమైనట్టు, సాక్షాత్తు పరమశివుడి యొక్క అంశతో కదా వచ్చేస్తున్నది. రెండో ఆమెమో సాక్షాత్తు సతీదేవి అయిపోయా. ఇక వాళ్ళిద్దరికి పుట్టబోయేవాడు ఎంత శక్తివంతుడు అవుతాడు. ఆ పిండాన్ని భూదేవికి అప్పగించాట శివుడు. అమ్మ కొద్దిగా ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోని, పుట్టలేదు ఇంకా పిండమే ఆ పిండాన్ని. అయితే భూదేవి అందట, అయ్యా నా వల్ల కాదు, నమస్కారం పెట్టేసింది. పెట్టేస్తే అప్పుడు గంగాదేవికి అప్పగించాడు ఆయన. ఆ గంగానది ఏం చేసింది, ఆ పిండాన్ని తీసుకోవటానికైతే, కానీ ఆ పిండం యొక్క ఉష్ణాన్ని అంటే ఆ వేడిని భరించలేక అలా బయటికి నెట్టేసింది.
బయటికి నెట్టేసేసరికి ఏమైంది, ఆ పిండము రెల్లు పొదల్లోకి వెళ్ళిపోయింది. ఆ రెల్లు పొదల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కృత్తికలు అనేటువంటి ఒక 6. ఈ కృత్తికలు ఏం చేశారు, ఆ పిండాన్ని చూసి అయ్యో ఏదో పిండం కొట్టుకొచ్చింది, ఈ పిండాన్ని మనం జాగ్రత్తగా రక్షిద్దామని చెప్పి ఆ పిండాన్ని జాగ్రత్తగా రక్షించి పిల్లవాడు పుట్టేటట్టుగా చేసింది. ఈ విషయం అమ్మవారికి తెలిసింది. మహాకోపం వచ్చింది. పక్కన గర్భం పోయింది కదా, అర్థమైపోయింది ఆమెకి. ఎవరు చేశారంటే దేవతలు. ఒరే నా వంశాన్ని నాశనం చేశారు కాబట్టి మీకు మళ్ళీ ఒక్కళ్ళకి పిల్లలే పుట్టరని చెప్పి శాపం ఇచ్చేసి, అందుకే దేవతల వంశం నాశనం అయిపోయింది. దేవతలు మళ్ళీ పుట్టలా, అంతే. వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అనమాట. ఇంక తర్వాత ఆగిపోయింది. ఇంకది అయిపోతే ఇప్పుడు పిల్లవాడిని ఆ రెల్లు పొదల్లో పుట్టాడు కదండి, రెల్లు పొదల్ని శరవణములు అంటారు. అందుకని ఈయన పేరు శరవణుడు. సంస్కృతంలో శరవణం అని పేరు దానికి. ఆ రెల్లు పొదల్లో పుట్టినటువంటి వాడు, కృత్తికల చేత పాలింపబడినటువంటి వాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు ఆయన. 6 తమ పిల్లవాడి కిందగానే భావించారు కాబట్టి 6 ముఖాలతో వచ్చినటువంటి వాడు కనుక షణ్ముఖుడు అయ్యాడు. ఇలాగ ఇన్ని రకాలుగా స్వామికి పేర్లు వచ్చాయి అన్నమాట. తర్వాత ఈయన దేవతలందరికీ కూడాను సైన్యాధ్యక్షుడు అయ్యాడు. అంటే ఇప్పుడు యుద్ధం ఈయన చేత చేయించాలి, ఈయన చేత చేయిస్తేనే ఆ తారకాసురుడు సంహరింపబడతాడు. కాబట్టి ఈయన్ని సర్వసైన్యాధ్యక్షుడిని చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన ఏమయ్యాడు, అందరికీ స్వామి అయ్యాడు. కాబట్టి ఈయన స్వామి. తర్వాత 6 ముఖాలు కలిగిన వాడు కాబట్టి షణ్ముఖుడు. తర్వాత స్వామి అమ్మవారి యొక్క కుమారుడు కనుక కుమార స్వామి, 2 కలిపి. అంతేకాదు, బ్రహ్మచారుల్లో లెక్కించదగినటువంటి వాళ్ళు ఎవరు అనంటే కుమారస్వామి, వినాయకుడు, ఆంజనేయుడు. ఈ 3 కూడాను ఘోటక బ్రహ్మచారుల కింద లెక్కింపబడ్డారు. సరే, తర్వాత మనం ఏదో వాళ్ళకి పెళ్ళాలను తీసుకుపోయి అప్పగించేసేసాం వాళ్ళందరికీ. ఈయనకు 2 దేవతల్ని, స్త్రీలని భార్యలుగా పెట్టాం మనం. వాస్తవానికి వీళ్ళు భార్యలు కాదండి, వారి యొక్క శక్తులు అన్నమాట. అంటే వినాయకుడు, మనం ఇంతకుముందు వినాయక స్వామి గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం మనం విషయం. వినాయకుడు మనకి ఇచ్చేటువంటిది ఏమిటి అంటే సిద్ధి బుద్ధి, కనుక వాళ్ళిద్దరి పేర్లు సిద్ధి బుద్ధి అయ్యింది. ఆంజనేయుడిని అర్చించడం వల్ల మనకు వచ్చేది ఏమిటి అంటే సువర్చస్సు, గొప్ప వర్చస్సు మనకి లభిస్తుంది. అందుకని ఆమె పేరు సువర్చల అయింది. అలాగనే ఈయన దేవ సైన్యానికి అధిపతి కాబట్టి ఒక భార్య పేరు దేవసేన. ఎప్పుడూ కూడా నిరంతరము ఆశ్రయించి ఉండేటటువంటిది కాబట్టి ఆమె వల్లి. వల్లి అంటే తీగ. దేవతలందరూ కూడా ఒక తీగలాగా ఈయన్ని ఆశ్రయించి ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో దేవతల యొక్క అన్ని శక్తులు కూడా ఈ అమ్మవారిలో ఉన్నాయని ఆమె వల్లి, ఈమె దేవసేన ఇలా అయ్యింది అనమాట. ఆ తర్వాత ఈయన పెద్దవాడు అవటము, ఈయన పోయి తారకాసురుడితో సంహారం చేయటం, తారకాసురుడిని సంహరించటం, అది అక్కడ కథ. అయితే ఇదంతా కూడాను ద్రవిడ సాంప్రదాయంలో చాలా ఎక్కువగా కుమారస్వామిని ఆరాధించటం అనేది ఇప్పటికి కూడాను చాలా గొప్పగా జరుగుతుంది కనుక మనకి ఆ ప్రాంతంలోనే ఒక 6 అద్భుతమైనటువంటి తిరుత్తణి కానివ్వండి, పళని కానివ్వండి, ఇవన్నీ కూడా తిరుచెందూరు కానివ్వండి, ఈ క్షేత్రాలన్నీ కూడాను 6 ప్రాంతాల్లో కుమారస్వామికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన దేవస్థానాలు మనం చూడవచ్చు. అది ఆ స్వామి యొక్క వైభవం. దీనికి సంబంధించి మనకి ఆయన యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పి ఒకటి, అలానే వైశాఖ మాసంలో ఇంకో ఉత్సవము, ఇట్లా కృత్తిక నక్షత్రంలో ఒక ఉత్సవము, కృత్తిక తీర్థం అని ఏదో చేస్తారు అక్కడ. ఎక్కువ కూడా తమిళ సాంప్రదాయంలో బాగా ఎక్కువగా చాలా రకాలైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి మొత్తానికి స్వామికి. మన ప్రాంతంలో ఎక్కువగా జరిపేది సుబ్రహ్మణ్య షష్ఠి, మన ప్రాంతంలో ఉండేటువంటి. అలాగా చాలా మహిమ కలిగినటువంటి దేవుడు, చాలా పవర్ఫుల్ స్వామి అని చెప్పి కుమారస్వామి గురించినటువంటి ఐతిహ్యం మనకు తెలుస్తున్నటువంటి. చాలా బాగా తెలియజేశారు. ధన్యవాదాలండి.